జీడీపీ గ్రోత్‌లో చంద్రబాబు టైంకి ఇప్పటికి చాలా మార్పు ఉంది. అప్పుడుకి ఇప్పటికి ఎదుగుదల ఉంది అని లెక్కలు చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి డేటాని అధికారికంగా అసెంబ్లీ వేదికగా వివరించుకొచ్చారు. 2014-15 1,24,060 జీడీపీ, 15-16 1,37,77,874. అట్లా ఫైనల్గా చంద్రబాబు దిగిపోయే టైంకి 1,88,99,668. అదే 2019-20లో తాను అధికారంలోకి వచ్చిన ఏడాది 2,01,08,593. 2021 నాటికి 1,98,029,000 1,98,029,927. అలాగే 2023-24 నాటికి 2,96,57,740 జీడీపీ. జిఎస్డిపి అంటే రాష్ట్రానికి సంబంధించిన లెక్క చూసుకుంటే చంద్రబాబు గారి టైంలో 5,24,976 నుంచి ఆయన దిగిపోయే నాటికి 8,73,721. అదే తన హయాంలో 9,25,839తో ప్రారంభమైతే ఇప్పుడు 14,39,674. ఏపీ షేర్ జీడీపీకి సంబంధించి చూస్తే అప్పట్లో 4.21% చంద్రబాబు స్టార్టింగ్ ఇయర్ ఇది 2014లో, ఆయన దిగిపోయే నాటికి 4.62% ఏపీ షేరు దేశ జీడీపీలో. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి 4.85% దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఉంది, ఆంధ్రప్రదేశ్ షేర్ ఉంది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు.